ఉంది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో పవన్ కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. పవన్ కి ఫోన్ చేశారు ప్రధాని మోదీ. హాస్పిటల్ బెడ్ పై నుంచే మోదీతో మాట్లాడుకొచ్చారు పవన్. ఆరోగ్యం ఎలా ఉందని పవన్ ని మోదీ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పవన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారు మంత్రి నారా లోకేష్. పవన్ ని లోకేష్ పరామర్శించే అవకాశం కూడా ఉంది. అయితే కొంతకాలంగా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్. అధికారులతో రివ్యూ చేస్తున్న టైంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో తీవ్రమైనటువంటి చెవి నొప్పితో జూబ్లీహిల్స్ అపోలోలో అడ్మిట్ అయ్యారు పవన్ కళ్యాణ్. పవన్ చెవికి సర్జరీ చేశారు అపోలో డాక్టర్లు. కోలుకోవడానికి టైం పడుతుందంటున్నారు. బాగా రెస్ట్ తీసుకోవాలని కూడా సూచన చేశారు. సో తన చెవికి సర్జరీ చేశారు. నేను అధికారులతో రివ్యూ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారు ఆయన. వెంటనే ఆయన్ని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి ఆయన సర్జరీ కూడా పూర్తయింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో పవన్ ఆరోగ్య విషయం పైన అడిగి తెలుసుకున్నారు. అటు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్లో ఉన్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ పరామర్శించే అవకాశం ఉంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ ఎటువంటి సర్జరీ జరిగింది? అంటే పవన్ కళ్యాణ్ అంత తీవ్రమైనటువంటి చెవి నొప్పితో బాధపడ్డారా? సో ఇది సడన్గా రైజ్ అయిందా? గతంలో కూడా ఇటువంటి సమస్య ఉండేదా? ఇప్పుడు ఆయన ఆరోగ్య సమస్య పైన, ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఫ్యాన్స్లో కానీ ఏపీ రాజకీయాల్లో కానీ కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయితే స్టేబుల్ గానే ఉన్నారు. ఆయనకి యూరోప్ సంబంధించిన కొంత ఇష్యూ వచ్చింది. అందులో చెవి దగ్గర కూడా పెయిన్ రావడం వల్ల ఇంకా సర్జరీ చేయాలి. అంటే ఈ సమస్య ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, ఇటీవల కాలంలో కూడా వరుసగా ఆయన ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. డాక్టర్లకి పలుసార్లు కూడా వెళ్ళి చూపించుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈసారి కొంత సివియర్ గా రావడంతో దానికి సంబంధించి సర్జరీ చేయాల్సి రావడంతో శనివారం చేసిన పరిస్థితి. సో ఇప్పుడు రాత్రి నిన్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై మోడీ, ప్రధానమంత్రి మోడీ, అలాగే చంద్రబాబు వీళ్ళందరూ కూడా ఇప్పటికిప్పుడు వాకప్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఫోన్ లో కూడా స్వయంగా మాట్లాడారు. ఆయన ట్వీట్ కి కూడా పవన్ కళ్యాణ్ రిప్లై ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు యువనేత మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా వెళ్ళి పరామర్శిస్తారనే ఒక సమాచారం అందుతోంది. బహుశా అది ఏ టైంలో వెళ్తారనేది చూడాలి. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారనేది. అయితే కొంత నిన్నంతా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరూ కొంత ఆందోళన చెందినప్పటికీ బట్ బాగుంది, సేఫ్ గా ఉంది అనే ఒక సమాచారంతో వాళ్ళందరూ కూడా రిలీఫ్ అయ్యారు. అయితే కొంతమంది అభిమానులు ఇప్పుడు కాకినాడలో ఆయుష్ హోమం కూడా చేస్తున్నారు. కొందరు పూజా కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉండాలనే ఒక తపనతో కొన్ని దేవాలయాల దగ్గర ఆ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఫ్యాన్స్ కూడా కొంత హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. మనోజ్ రైట్. ఇప్పుడు ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పరామర్శించే అవకాశం ఉంది. సో పవన్ కళ్యాణ్ పరామర్శించడం కోసం హైదరాబాద్కి వచ్చారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో అటు మోదీ కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అటు ఆయన అఫీషియల్ డాక్టర్లు ఏం చెప్తూ ఉన్నారు ఆయన ఆరోగ్య సమస్య పైన? అంటే అఫీషియల్ డాక్టర్ ఎక్కడ దాని గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే హాస్పిటల్ నుంచి వస్తే మనకు తెలుస్తున్న సమాచారం. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వ్యవహారం అంటే సర్జరీ కోసం నారా లోకేష్ రాలేదు. నారా లోకేష్ ముందుగానే హైదరాబాద్ కి వచ్చిన నేపథ్యంలోనే ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను సాయంత్రం బహుశా ఈ రోజు కలుస్తారని ఒక సమాచారం అందుతుంది. హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి కలుస్తారు. మళ్ళీ సాయంత్రం హైదరాబాద్ నుంచి మరోవైపు తమిళనాడు ఎన్నికలకు కూడా చంద్రబాబు 2021 వెళ్తారని సమాచారం వస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి మద్దతుగా లోకేష్ కూడా వెళ్తారా ఏంటి అనేది కూడా ఒక ఇష్యూ నడుస్తోంది. బట్ రేపు 20వ తారీఖు చంద్రబాబు బర్త్డే ఉన్న సందర్భంగా కూడా కొంత ఈ యాక్టివిటీ కొంత మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు సాయంత్రం లోపల పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ గారు పరామర్శిస్తారు అనే సమాచారం అయితే తెలుస్తోంది. బట్ ఎన్ని రోజుల పాటుగా రెస్ట్ పడే అవకాశం ఉంది? బాగా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. సో ఆయన ఎప్పుడు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటుగా రెస్ట్ తీసుకోవాలంటున్నారు? అంటే అఫీషియల్ ట్వీట్ లో మాత్రం చాలా క్లియర్ గా ఒక అంశం అయితే ఉంది. దాదాపుగా 10 రోజుల పాటు ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. రెస్ట్ లో తీసుకోవాలి, అధికారిక కార్యక్రమాలకి దూరంగా ఉండాలని చెప్పి చెప్తూనే ఇంకో ట్వీట్ కూడా దాంట్లోనే
కొంత ఇది వెంటనే తెగిపోయే సమస్య కాదు, కొంత దీర్ఘకాలికంగా దీనికి కొంత ఇది కూడా అవసరం, కొంత జాగ్రత్తగా ఉండాలి అని కూడా డాక్టర్లు సూచించారనేది మనకి అందుతున్న సమాచారం. సో ఈ 10 రోజులు ఖచ్చితంగా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకి దూరంగా ఉంటారు అనేది చాలా క్లియర్ గా చెప్పేశారు. బట్ ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఆయన స్పీడ్ రికవరీని బట్టి మిగతా అంశాలు ఆధారపడి ఉంటాయి మనం. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందారు ఆయన. సో ప్రస్తుతానికి సర్జరీ కూడా పూర్తయింది. చెవి నొప్పి సమస్యతో బాధపడుతున్నారు ఆయన. అధికారులతో రివ్యూ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా చెవి నొప్పి అధికం అవడంతో వెంటనే ఆయన్ని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ సర్జరీ కూడా పూర్తయింది. కొంత ఎక్కువగా రెస్ట్ కావాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. సో మరి ఎప్పుడు విడుదల చేస్తారో అఫీషియల్గా డాక్టర్లు ఏదైనా దీనిపైన అనౌన్స్ చేస్తారా చూడాలి. బట్ అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు, సెండింగ్ మై బెస్ట్ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు ఫర్ ఏ స్పీడీ రికవరీ ఫాలోయింగ్ హిస్ సర్జరీ. మే హీ రీగెయిన్ హిస్ స్ట్రెంగ్త్ క్విక్లీ అండ్ కమ్ బ్యాక్ హెల్తియర్ దాన్ ఎవర్. అది చంద్రబాబు చేసిన ట్వీట్. అట్ ది సేమ్ టైం మోదీ కూడా పవన్ కళ్యాణ్తో ఫోన్లో మాట్లాడి తెలుస్తోంది. ఫోన్లో మాట్లాడిన ఆరోగ్య సమస్యపై అడిగి తెలుసుకున్నారు. అటు మంత్రి నారా లోకేష్ కూడా హైదరాబాద్ అందుబాటులో ఉండడంతో ఆయన మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ని పరామర్శించే అవకాశం కూడా ఉంది. ఆభరణాల బిఏ ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU